నిజంగా బోటీ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. ఈ బోటీ కర్రీ అయితే వండే విధంగా వండితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ అయితే మార్కెట్ నుంచి బోటీ తెచ్చుకొని వేడి నీళ్ళల్లో వేసి బాగా క్లీన్ చేయాలండి. క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయిలో ఆనియన్స్, మిర్చి ఆయిల్లో వేపాలండి. వేపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రోస్ట్ చేసి ఆ తర్వాత ఈ బోటీ ముక్కల్ని కూడా అందులో వేయాలి. వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చి సాల్ట్, కారం తగినంత వేసుకోవాలండి. వేసుకొని ఇంకా కొంతసేపు అట్లానే మగ్గనివ్వాలి. మగ్గిపోయిన తర్వాత దానిలో చక్కగా మనం ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా కొంచెం చల్లుకోవాలండి. కొత్తిమీర కూడా అలా పైపైన కొంచెం చల్లితే ఆ ఫ్లేవర్ దిగి చాలా బాగుంటుందండి. కడాయిలో ఉండేవాళ్ళు మాత్రం సిమ్లో పెట్టి జాగ్రత్తగా కొంచెం ఎక్కువసేపు వండుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుంది. అదే కుక్కర్లో అయితే 3-4 విజిల్స్ వేపిస్తే సరిపోతుందండి. కర్రీలో కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే చూడడానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. మసాలా కూడా మనం ఇంట్లో చేసుకున్నదైతే మంచి టేస్ట్ వస్తుంది. సో మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. నిజంగా ఎంతమందికి ఇష్టమో ఒక్కసారి కామెంట్ చేయండి. ఓకే అండి, మరి ఉంటా. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.